ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. ఎలాగంటే ప్రతి క్షణము కూడా సమస్త పదార్థాల యొక్క పరివర్తనాన్ని చూస్తూ ఉండడం వల్ల అంతా కూడా పరివర్తనశీలమే అయినట్లుగా క్షణభంగురమైనట్లుగా చెప్పేటువంటి ఈ యొక్క క్షణికవాదుల మతము కూడా వారి యొక్క అనుభవాన్ని బట్టి అది సత్యమే అయి ఉన్నది. ఎలాగంటే ప్రారంభమైనటువంటి ఆద్యమగు మొదటిది అయినటువంటి బ్రహ్మ పదము సర్వశక్తియుతమై వెలయుచూ ఉన్నది కదా అని చెబుతూ, అంతేకాదు కలవింక ఘట న్యాయము అనేటువంటిది అంటే ఘటమందు బంధింపబడినటువంటి కలవింక పక్షి అంటే ఊరబిచ్చుక. అటువంటి ఊరబిచ్చుక ఆ కొండ యొక్క ముఖము తెరవబడగానే ఎగిరిపోతుంది, దానిలో బంధించబడినటువంటిది. అలాగే పరిచ్ఛిన్న పరిమాణము కలిగినటువంటి జీవుడు కూడా కర్మ అంతా నశించిపోగా ఎటువంటి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు సర్వము నశించిపోగానే పరలోకానికి ఎగిరిపోతాడు అనేటువంటి ఈ అర్హతుల కల్పనయును కూడా సత్యమైనదే. ఆ విధంగానే ఈశ్వరుని చేత ఉత్పన్నం కాబడినటువంటి దేహాకారుడైనటువంటి జీవుడు మరణము తర్వాత ఆ దేహము పాతి పెట్టబడినటువంటి స్థలమునందే ఉంటాడని, ఆ తర్వాత కొంతకాలానికి ఈశ్వరుని చేత విచారించబడతాడని, అతని యొక్క ఇచ్చ చేతనే ఆయన యొక్క పరమాత్మ యొక్క ఈశ్వరుని యొక్క ఇచ్చ చేతనే శాశ్వతముగా స్వర్గమందు కానీ నరకమందు కానీ ఉంచబడతాడని చెప్పేటువంటి యవనులు మ్లేచ్చులు యొక్క మతము కూడా వారి యొక్క అనుభవాన్ని అనుసరించి అది మరి నిందించదగినటువంటిది కాకుండానే ఉన్నది కదా అనే చెబుతూ, అంతటా కూడా సమబుద్ధి కలిగినటువంటి వారు సన్మాత్ర వస్తువునందు తత్పరమైనటువంటి దృష్టి కలిగినటువంటి వారే జ్ఞానులు. ఇటువంటి జ్ఞానులు అమృతమునందు విషమునందు జననమునందు మరణమునందు ఏకరస స్వభావులై సమంగా వెలయుచూ ఉంటారు. ఎలాగంటే వారి దృష్టి యందు ఈ జగత్తంతా కూడా బ్రహ్మము చేత నిండిబడినది అయ్యున్నది. సర్వత్రా కూడా సర్వ ప్రదేశాల యందు సర్వాత్మకమై ఒప్పుచున్నదే అవుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ లభించినటువంటిది ఏదీ లేదు. అందుచేతనే వాదులందరి యొక్క అభిలషతాలు కోరికలు కూడా ఇక్కడ సిద్ధించినవి అనే కదా భావము అని చెబుతూ, ఎలాగంటే ఓ రామచంద్ర, బ్రహ్మము సర్వాత్మకమై ఉండడాన్ని బట్టి సర్వము నిండి ఉండడాన్ని బట్టి బ్రహ్మజ్ఞానులకు బ్రాహ్మణులు అమృతము విషము జన్మము మరణము అన్నీ సమంగానే కనబడతాయి. అంటే అవన్నీ కూడా ఆత్మరూపంగానే స్ఫురిస్తూ ఉంటాయి అని కదా భావము అని తెలియజేస్తూ, ఈ జగత్తంతా కూడా స్వయంగా స్వాభావికంగానే ఉత్పన్నమగుచూ ఉన్నది, స్వభావముగానే నశిస్తూ ఉన్నది. దీనికి కర్త ఎవడైనా ఉన్నాడా అంటే లేడు అని చెప్పేటువంటి స్వభావవాదుల యొక్క మతం కూడా వారి యొక్క దృష్టికోణాన్ని బట్టి అది సత్యమే అయి ఉన్నది. ఎలాగంటే అన్వేషించినప్పటికీ కూడా సృష్టి వాయువు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి విషయమునందు కర్త అనేటువంటిది లభించడం లేదు కదా. సదా సర్వత్రా సర్వవ్యాపకమైనటువంటి కర్త ఈశ్వరుడే, ఒక ఈశ్వరుడే అయ్యున్నాడని నిశ్చయించేటువంటి ఈశ్వరార్పిత చిత్తులైనటువంటి ఉపాసకుల మతము కూడా సత్యమే అయి కనబడుతూ ఉన్నది. వారు తమయందు తన ఉపాస్యమైనటువంటి ఈశ్వరునే పొందుచూ ఉన్నారు కదా. కాబట్టి పైన మనం చెప్పుకున్నటువంటి వాదిలాగానే సర్వకర్తయకు ఈశ్వరుని బాధితునిగా
ఎవ్వరూ కూడా ఎరుగరు. అయం లోకః పరశ్చాస్మి అయం లోకః పరశ్చాస్తి స్నానాజ్ఞాది చ నేతరత్ ఏతదేతాదృశం సత్యం విద్ధి భావిత భావనం. కాబట్టి ఓ రామచంద్ర, ఇహలోకములాగానే పరలోకము కూడా సత్యమైనదే. కాబట్టి తీర్థాలు, స్నానాలు, అగ్నిహోత్రాదులు అనేటువంటివి ఎప్పటికీ ఎక్కడ నిష్ఫలాలు కావు అనే ఇటువంటి ఆస్తికుల యొక్క ఉత్తమ భావన కూడా సత్యమైనది అని నీవు తెలియు అనే చెబుతూ, ఓ రామచంద్ర, ఇహలోకము ఎలా ఉన్నదో అలాగే పరలోకము కూడా సత్యమైనటువంటిదే కదా. కాబట్టి తీర్థాలు, స్నానాలు, అగ్నిహోత్రాదులు మొదలైనటువంటివి ఎప్పుడు అవన్నీ కూడా ఏమాత్రము ప్రయోజనరహితమైనవి కావు అనే ఇటువంటి ఆస్తికుల యొక్క ఉత్తమ భావన ఉన్నది చూడు, అది సత్యమనే నీవు తెలియాలి. ఈ జగత్తంతా కూడా శూన్యమే అనేటువంటి బౌద్ధుల యొక్క భావం కూడా వారి అనుభవాన్ని బట్టి అది సత్యమే అయ్యున్నది. ఎలాగంటే వారి యొక్క విచారణ చేత శూన్యము తప్ప మరి ఏది కూడా లభించడం లేదు. చితిశ్చింతామణిరివ కల్పద్రుమ ఇవేప్సితం అసు సంపాదయత్యంతరాత్మనాత్మని ఖాత్మిక. ఈ ప్రకారంగానే చిదాకాశ రూపమైనటువంటి చైతన్యము చింతామణిలాగానే ఏది చింత చేస్తే అది ప్రత్యక్షమయ్యేలాగా, కల్పవృక్షములాగానే ఏది సంకల్పిస్తే అది ముందర సంకల్పించినది ప్రత్యక్షమయ్యేలాగానే, ఏది కోరితే అది తీరేటట్లుగా చేసేటువంటి జీవులకు వారి వారి కోరికలను శీఘ్రముగా వారి యందు సిద్ధింపజేస్తూనే ఉన్నది కదా అని చెబుతూ, చిదాకాశ రూపమైనటువంటి చేతనాత్మ ఏం చేస్తుంది? చింతించిన వారికి చింతించిన విధంగానే సిద్ధిస్తుంది, సంకల్పించిన వారికి సంకల్పించిన విధంగానే ప్రత్యక్షమవుతుంది. అంటే చింతామణిలాగా, కల్పవృక్షములాగా కోరిన వారికి కోరినవి, చింతించిన వారికి చింతించినవి మరి ప్రత్యక్షమయ్యేలాగానే జీవులకు వారి వారి అభీష్టాన్ని, వారి వారి కోరికను శీఘ్రముగా సిద్ధింపజేస్తూ ఉన్నది ఆ చిదాకాశ రూపమైనటువంటి చేతనాత్మ. కాబట్టి అలాగే ఈ జగత్తు శూన్యమా అంటే కాదు, అశూన్యమా అంటే అశూన్యము కూడా కాదు, అంటే అనిర్వచనీయమైనది, అంటే దీనిని నోటి మాటలతో చెప్పడానికి సాధ్యము కానిది అని చెప్పేటువంటి వారి యొక్క భావము కూడా సత్యమైనది. ఎలాగంటే సర్వశక్తివంతమైనటువంటి బ్రహ్మము యొక్క మాయాశక్తి శూన్యము కాదు. పోనీ బ్రహ్మము కాదు, రెంటికిని కూడా విలక్షణమై ఉన్నది. కాబట్టి ఇది నోటి మాటలతో చెప్పి అర్థమయ్యేటట్లుగా చేయదగినటువంటిది కాదు. అందుకే ఇది అనిర్వచనీయమై నోటితో చెప్పడానికి సాధ్యము కానిది అలా కనబడుతూ ఉన్నది. తస్మాత్ వనిశ్చయేయస్మిన్యః స్థితః సతథా తతః అవశ్యం ఫలమాప్నోతి నచేత్ బాల్యాన్ని వర్తతే. కాబట్టి ఎవడు ఏ నిశ్చయమందు ఉంటాడో అతడు దాని యొక్క ఫలాన్ని మూర్ఖత్వము చే దాని నుండి తొలగని పక్షమునందు తప్పక దానిని పొందగలుగుతాడు. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందనంత వరకే ఆయా సిద్ధాంతాలన్నీ కూడా సత్యాలు అవుతాయి. ఆ తర్వాత ఆత్మయే సత్యం కానీ మరొకటి కాదు అనే కదా అర్థము అని చెబుతూ, ఎలాగంటే ఎవడే నిశ్చయమునందు ఉంటాడో అతడు దాని యొక్క ఫలితాన్ని పొందుతాడు. మూర్ఖత్వము చేత దాని నుండి తొలగని పక్షంలో దానిని తప్పకుండా పొందగలుగుతాడు అని చెబుతూ, విచార్య పండితైః సార్ధం శ్రేష్ఠ వస్తుని ధీమత నసరూఢో నిశ్చయో గ్రాహ్యో నేతరత్రాయ ధాతధా. అనేక మతాల యొక్క కారణాన్ని పండితులతో సహా బాగా విచారించాలి.
అలా బాగుగా విచారించిన బుద్ధిమంతుడైనటువంటి వాడు శ్రేష్టమైన గొప్పది అయిన అతీతమైనటువంటి సర్వానికంటే అతీతమైన ఆత్మవస్తువునందే దృఢమైనటువంటి నిశ్చయము కలిగి ఉండాలి, కానీ మరొక దాని యందైతే కానే కాదు అనే చెబుతూ ధీమంతుడైనటువంటి వాడు అంటే బుద్ధిమంతుడైనటువంటి వాడు, ధీమంతుడగు వాడు శ్రేష్టమైన వస్తువును అంటే ఆత్మను గురించి పండితులతో కూడా విచారించాలి, అంటే బ్రహ్మజ్ఞానులతో కూడా విచారించాలి. దాని యందే దృఢ నిశ్చయం కలిగి ఉండాలి, కానీ మరొక దాని యందైతే కానే కాదు అనే చెబుతూ సంభవాత్యుత్తమ ప్రజ్ఞ శాస్త్రతో వ్యవహారతః యో యత్ర నామ తత్ర సౌ పండితస్తం సమాశ్రయేత్. శాస్త్ర అధ్యయనమందు ఉత్తమ ఆచరణయందు మహాకుశలుడగు పండితుడు ఎచ్చట ఉన్నాడో వెతకి అతనిని లెస్సగా ఆశ్రయించాలి. ఎందుకు? శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి వాడు మాత్రమే శాస్త్రములో ఉటంకించబడినటువంటి విషయాన్ని తెలియజేయగలుగుతాడు. ఉత్తమ ఆచరణ అంటే శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాడు మాత్రమే ఉత్తమమైనటువంటి ఆచరణ కలిగి ఉంటాడు. ఆ ఉత్తమమైన స్వచ్ఛమైన సత్యమైన ఆచరణ యందు మహాకుశలుడు నేర్పరి అయినటువంటి పండితుడు ఎక్కడ ఉన్నాడో అతనిని మాత్రమే చక్కగా లెస్సగా వెతికి అతన్నే ఆశ్రయించాలి అనే చెబుతూ ఎవడైతే శాస్త్రమందు కానీ ఆచరణ యందు కానీ ఉత్తమమైనటువంటి నేర్పరితనం కలిగి ఉంటాడో అతడే పండితుడు అని చెప్పబడతాడు కదా. అటువంటి వాడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అతనినే ముముక్షువగువాడు, మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు లెస్సగా ఆయనను మాత్రమే ఆశ్రయించాలి అని తెలియజేస్తూ సతాం వ్యవదమానానాం సత్శాస్త్ర వ్యవహారిణాం యః సమాహ్లాదకో నింద్యః సా శ్రేష్టస్తం సమాశ్రయేత్. సత్యాస్త్రాన్ని అనుసరించి వ్యవహరించేటువంటి వారు పరస్పరము కూడా ఒకరితో ఒకరు విచారణను చేసుకునేటువంటి వారు అయిన సజ్జనులకు ఆహ్లాదాన్ని గొల్పేటువంటి వాడు, నిషిద్ధమైనటువంటి ఆచరణ లేనటువంటి వాడు అగు మహాత్ముణ్ణి ఆశ్రయించాలి. సత్యాస్త్రాన్ని సత్తును గురించి, సార వస్తువును గురించి, సత్యాన్ని గురించి తెలియజేసేటువంటి ఆ శాస్త్రాన్ని అనుసరించి వ్యవహారం చేసేటువంటి వారు, ఒకరితో ఒకరు కూడా సత్యాన్ని గురించి విచారణ సల్పుకునేటువంటి వారు సజ్జనులు. సత్తునందు స్థిరపడినటువంటి జనులకు ఆహ్లాదాన్ని కొలిపేటువంటి వాడు, నిషిద్ధమైనటువంటి చేయకూడనటువంటి కార్యాలను చేయకుండా ఉండేటువంటి వాడు, నిషిద్ధ ఆచరణ లేనివాడు అగు మహాత్ముడు ఎవడైతే ఉంటాడో వానినే ఆశ్రయించాలి అనే చెబుతూ, అంటే సత్పురుషులకు శాస్త్ర వివాదాన్ని సల్పేటువంటి వారికి ఎల్లప్పుడూ కూడా శాస్త్రాన్ని అనుసరించి వ్యవహరించేటువంటి వానికి ఎవడైతే తన యొక్క ఆచరణ చేత తత్వబోధ చేత కూడా మిగుల ఆహ్లాదాన్ని ఆకర్షణను గొల్పుతాడో, ఇంకా లోకమున ఎవడైతే అనింద్యుడై ఎవ్వరి చేత నిందింపబడినటువంటి వాడై వెలయుచూ ఉన్నాడో అటువంటి వాడే శ్రేష్ఠుడు. అతనినే మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు, ముక్తత్వాన్ని పొందాలి అనుకునేటువంటి వాడు బాగా ఆశ్రయించాలి అనే చెబుతూ సర్వయేవా నిసంశ్రేయో ధావంతి ప్రాణినో బలాత్ పరినిమ్నం పయాంశీవ తద్విచార్య సమాశ్రయేత్. ఎలాగంటే జలం ఎప్పుడూ కూడా, నీరెప్పుడూ కూడా నిమ్న స్థలానికి కూర్చే పరిగెత్తుతుంది కదా. ఎలాగంటే నీరెప్పుడూ కూడా పల్లానికే ప్రవహిస్తుంది. అలాగే సర్వజీవులు కూడా తమ తమ కోరికలను గురించే బలపూర్వకంగా పరిగెత్తుతూ ఉన్నారు. ఎందుకు? వారి ఆనందాన్ని గురించి ఆలోచన చేసి వారి కోరికను తీర్చుకునే నిమిత్తం బలపూర్వకంగా పరిగెత్తుచూ ఉన్నారు. వాని యందు పరమ పురుషార్థ సాధనమేది అయి ఉంటుంది అని విచారించి ఆ సత్యాస్త్ర సద్గురువులనే ఆశ్రయించాలి అని చెబుతూ
పురుషార్థాలు అంటే ధర్మము, అర్థము, కామము. పరమ పురుషార్థన సాధనము అంటే మోక్షము కదా. ఆ మోక్ష సాధనం ఏది అయి ఉంటుంది అని విచారించాలి. విచారించి సత్యాస్త్రాలను అనుసరించేటువంటి సద్గురువులనే ఆశ్రయించాలి అని చెబుతూ, ఎలాగంటే నీరెప్పుడూ కూడా పల్లానికే ప్రవహిస్తుంది కదా. సమస్త జీవులు కూడా ఆనందాన్ని గురించే నిరంతరం కూడా ప్రయత్నపూర్వకంగా పరిగెత్తుతూ ఉంటారు. కానీ యథార్థమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం ఏదో విచారించాలి. ఆ విచారించి దానిని ప్రాప్తిని పొందడం కోసం సద్గురువుని లెస్సగా ఆశ్రయించాలి అని చెబుతూ, కల్లోలైరుహ్యమానానాం నృణాం సంసార సాగరే అజ్ఞాత దివసాయాంతి తృణానామివ బిందవః. తృణముల యొక్క అగ్రభాగములయందు సంలగ్నములయ్యుండు జలబిందువులు లాగానే గడ్డి పరకల యొక్క చివరి భాగాన ఉన్నటువంటి నీటి బిందువులు లాగానే ఈ సంసార సాగరమునందు తమ యొక్క కోరికలు అనబడే తరంగాల చేత కొట్టుకొని పోబడి జనుల యొక్క అజ్ఞాత దివసాలు, అంటే అవి కనబడకుండానే రోజు దినము రాత్రి ఆ రోజులు అలా చక్కగా నడిచిపోతూ ఉన్నవి. అంటే ఆయువు క్షీణించిపోతూ ఉన్నది అని కదా అర్థం. అలా ఆయువు గడిచిపోతుంది కాబట్టి శీఘ్రంగానే సద్గురువుని ఆశ్రయించాలి అని చెప్పడం. ఎలాగంటే ఈ సంసార సాగరమునందు, అంటే ఈ జనన మరణాల యందు, ఈ దేహాన్ని ధరించిన తర్వాత ఈ సంసార సాగరమునందు తన యొక్క మనోరథ పరంపరలు, అంటే తమ యొక్క మానసికమైనటువంటి కోరికల యొక్క ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటువంటి తరంగాలు చేత కొట్టుకొని పోవుచూ ఉన్నటువంటి మనుషులకు తెలియకుండానే రోజులు గడిచిపోతూ ఉన్నవి. ఎలా గడుస్తూ ఉన్నవి? గడ్డి పరకల పై భాగంలో ఉన్నటువంటి జలబిందువులు ఎలా ఎప్పుడు పడిపోతాయో తెలియదు కదా. అలాగే ఇవి కూడా అలా తొలగిపోతూ ఉన్నవి. కాబట్టి వెంటనే సద్గురువును ఆశ్రయించాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి విషయాన్నే కదా తెలియజేయడం అనే శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామచంద్రునికి చెప్పారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, జగత్పూర్వం లతే వాపి విశ్రాంత వితతే పదే పూర్వా పరే విచారేణ కే పరాభావదర్శిన. ఏమంటున్నాడు? ఓ మహనీయ, ఓ మహాత్మా, చిదాకాశమున జగత్రూపాలే అయినటువంటి అనేక శాఖల యొక్క ప్రసరణ పూర్వకంగా అతి విస్తారంగా ప్రాణుల యొక్క ఈ అనుభవయోగ్యమైనటువంటి భోగాల యొక్క అంతులేని అశాంతితో కూడినటువంటి అత్యాశ అనేటువంటిది విశ్రమించి ఉన్నది. ఎందుకు? కోరిక అంటే ఒకటే అవుతుంది. ఇది కోరికల పరంపర. ఒకటి తీరితే మరొకటి తీరితే ఇంకొకటి. ఈ విధంగా భోగతృష్ణ అనేది అతి విస్తారంగా ప్రాణుల యొక్క భోగతృష్ణ ఆ విధంగా అది వారిపై అది ఆశ్రయించుకొని ఉన్నది కదా. అలాంటప్పుడు ఇంకా జగత్స్వరూప అనర్థం యొక్క గతములోనూ రాబోయేటువంటి విచారణ చేత, పూర్వాపర విచారణ చేత, సారము అసారముల యొక్క వివేకము చేత కూడా పరమార్థమును దర్శించినటువంటి శ్రేష్ఠులకు మహాత్ములు ఎక్కడ ఉంటారు? వారు లభించడం చాలా కష్టము కదా అని శ్రీరామచంద్రుడు అడగగా, అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, జాతౌ కతిపయే వ్యపదేశ్య భవంతితే ఏషాం యాంతి ప్రకాశేన దివస భాస్వతామివ. ఓ రామచంద్ర, దుర్లభులు అంటే దొరకడం కష్టమని చెప్తున్నావు కదా, ఆ మాట సత్యమే. కానీ ప్రయత్నపూర్వకంగా ఎతికినట్లయితే ఆ మహనీయులు, సత్సంగులు, సత్యముపై నిలిచినటువంటి మహనీయులు దొరకడం కష్టమే. కానీ ప్రయత్నము చేసి వెతికినట్లయితే అటువంటి మహనీయులు మనుష్యులు, దేవతలు మొదలైనటువంటి జాతుల యందు అక్కడక్కడ చూపట్టుచూనే ఉన్నారు.
ఎక్కడ అంటే సత్వగుణ రజోగుణ సత్వగుణాల యందు కూడా వారు కనబడుతూనే ఉంటారు. కానీ పని కట్టుకొని ప్రయత్నపూర్వకంగా వెతకాలి. అటువంటి మహనీయులు ఈ యొక్క మనుష్యుల యందు కానీ దేవతాది జాతుల యందు కానీ అక్కడక్కడ కనబడుతూనే ఉంటారు. అటువంటి వారికి సూర్యునిలాగానే దినాలు ప్రకాశమందే గడిచిపోతాయి. అంటే సూర్యుడు ప్రకాశాన్నే ఇస్తాడు కాబట్టి అలాగే ఆయన సూర్యుని యొక్క జీవనం ప్రకాశముతోనే గడిచినట్లుగానే ఆ మహనీయులు జ్ఞానముతోనే వారి యొక్క రోజులు గడుస్తూ ఉంటాయి అని చెబుతూ, ఎలాగంటే ఓ రామచంద్ర, మహాత్ములు అతి దుర్లభులు, వారు లభించడం కష్టమే. కానీ దేవాసుర మనుష్యాది జాతుల యందు, అసురుల యందు కూడా, దేవతల యందు కూడా, మనుష్యుల యందు కూడా అక్కడక్కడ వెతకగా ఏ కొద్ది మంది లభిస్తూనే ఉన్నారు. సూర్యునికిలాగానే అటువంటి వారి యొక్క రోజులు కూడా ప్రకాశమునందు జ్ఞానమునందే గడిచిపోతూ ఉన్నవి అనే చెబుతూ, ఆదర్శోధ్వం చ ధావంతశ్చ క్రావర్త వివర్తనై సర్వే తృణవదుహ్యంతే మూఢా మోహ భవాంబుధౌ. మూఢులకు తక్కినటువంటి వారంతా కూడా మోహరూపమైనటువంటి సంసార సాగరమునందు భోగరూపములైనటువంటి చక్రావర్తముల యొక్క పరివర్తము చేత కూడా ఈ తృష్ణారూపములకు అంతులేని ఆశారూపములైనటువంటి తరంగాల చేత క్రిందకు పైకి కొట్టుకొని పోతూ ఉన్నారు. ఈ మూఢులైనటువంటి తక్కిన వారందరూ కూడా దేని యందు కొట్టుకుపోతూ ఉన్నారు? కోరికల రూపంలో ఉన్నటువంటి యొక్క సంసార సాగరములో పడిపోతూ ఉన్నారు. దాని యందు అనుభవయోగ్యములైనటువంటి సుఖలాలస రూపాలే కనబడినటువంటి ఈ యొక్క జనన మరణ చక్రావర్తాల యొక్క మరి పరివర్తనముల చేత, వాటి యొక్క కదలికల చేత ఈ తృష్ణారూపములైనటువంటి అంటే అంతులేని కోరికల రూపములైనటువంటి తరంగాల చేత, తరంగాలు ఏం చేస్తాయి? వస్తాయి ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే క్రిందకి పైకి కూడా కొట్టుకుని పోతూ ఉన్నారు అనే చెబుతూ, తక్కిన వారంతా కూడా మూఢులైపోతూ ఉన్నారు. ఎందుకు? కేవలం దేవతలు, అసురులు, మనుష్యుల జాతులు యందు అక్కడక్కడ వెతకగా, తనదైనటువంటి ప్రయత్నం మేరకు వెతకగా ఏ కొద్ది మందో ఆ యొక్క మహాత్ములు లభిస్తూనే ఉన్నారు. వారు ఆ జ్ఞాన ప్రకాశమునందే వారి రోజులు గడిచిపోతూ ఉన్నాయి. తక్కిన వారంతా కూడా మూఢులై ఉన్నారు. కోరికల రూపమైన మోహరూపమైన ఈ సంసార సాగరమునందు భోగ తృష్ణారూప చక్ర ఆవర్తాల చేత ఈ యొక్క జనన మరణ చక్రం అనేటువంటి సుడిగుండాల చేత, తరంగాల చేత క్రిందకు మీదకు కూడా, అంటే మీదకు అంటే స్వర్గానికి, క్రిందికి అంటే నరకానికి, ఈ విధంగా వారి యొక్క ఆ దేహ సంబంధమైనటువంటి కర్మల వాసనల చేత స్వర్గ నరకాదులకు పరిగెడుతూ కొట్టుకొని పోతూ ఆ గడ్డి పరకలలాగా కొట్టుకొని పోతూనే ఉన్నారు అని చెబుతూ, నష్టాత్మస్థితయో భోగ వహ్నిషు ప్రజ్వలంచలం దేవాదివిదవేనాద్రౌ దహ్యమాన ధ్రుమా ఇవ. నశించినటువంటి ఆత్మస్థితి కలిగిన వారే దేవతలు పర్వతము పైన దావాగ్ని చేత వృక్షములాగానే స్వర్గమున భోగాగ్ని యందు లెస్సగా దహింపబడుచూ ఉన్నారు. అంటే ఇప్పుడు నరకానికి వెళ్ళినా లేదా స్వర్గానికి వెళ్ళినా కూడా అటువంటి అంటే నశించినటువంటి ఆత్మస్థితి కలిగిన వారే పుణ్యకార్యాలు చేసి దేవతాలోకాన్ని పొందినప్పటికీ కూడా వారికి ఆత్మస్థితి అనేటువంటిది లేదు. వారు పుణ్యకార్య ఫలితంగా వారు దేవతల లోకానికి వెళ్ళాలి అని కోరుకుంటారు. కానీ దేవతలు ఏం చేస్తూ ఉన్నారు? పర్వతము మీద దావాగ్ని చేత, పర్వతం పైన అధికమైనటువంటి వేడి ఉంటుంది. ఎందుకు? సూర్యునికి దగ్గరగా ఉంటుంది పర్వతం యొక్క శిఖరం. ఆ పర్వతం మీద ఉన్నటువంటి దావాగ్ని చేత అక్కడ ఉన్నటువంటి ఎండవేడిమికి ఆ పైన ఉన్నటువంటి వృక్షాలు ఏ విధంగా ఎండిపోతాయో అలాగే స్వర్గమునందు కూడా భోగము, అనుభవాలు, తృష్ణలు, ఆశలు, కోరికలు అనబడే అగ్నియందు గొప్ప
గొప్పగా దహించబడుచూ ఉన్నారు ఆ యొక్క దేవతాలోకమునందు ఉన్నటువంటి దేవతలు కూడా అని చెబుతూ, అంటే స్వర్గమును దేవతలు తమ యొక్క ఆత్మస్థితిని నశింపజేసుకుంటూ ఉన్నారు. ఎందుకు? అవి కూడా ఇంద్రియాలతో కూడినటువంటి దేహాలే. పర్వతమున దావాగ్ని చేత దహింపబడేటువంటి వృక్షాలు లాగానే భోగములు అనేటువంటి అగ్నులు యందు పడి బాగా కాలిపోతూ వారు కూడా అవస్థలను పడుతూనే ఉన్నారు. ఎలాగంటే కట్టుకంభానికి కట్టబడని మదపుటేనుగులు లోతైన గోతులు యందు పడద్రోయబడినట్లుగానే మధోన్మత్తులకు రాక్షసులు తమ శత్రువులకు దేవతల చేత నారాయణుడు అనేటువంటి మహాగర్తమున పడద్రోయబడుచూ ఉన్నారు. ఇక్కడ రాక్షసులు ఏ విధంగా ఉన్నారు అంటే ఈ విధంగా, అంటే కట్టు కంబానికి ఈ ఏనుగుని కట్టువేయడం అనేటువంటిది సాధ్యపడదు. ఆ మదపటేనుగును కట్టివేయాలి అంటే దానిని కట్టివేసే ముందు మదపటేనుగును మావటి వాడు ఏం చేస్తాడు అంటే పెద్ద ఏనుగు పట్టేటంత పెద్ద గోయి తీస్తాడు. ఆ గోతి పైన కర్రలు వేస్తాడు. ఆ కర్రల పైన ఎదురు తడకలు వేస్తాడు. వెదురుతో అల్లినటువంటి దానిపైన కాస్త ఆకులు అవి చల్లుతాడు. దాని మీద మట్టి చల్లుతాడు. ఆ మట్టి పైన గడ్డి గింజలు చల్లుతాడు. అది చివరికి ఎలా కనపడుతుందంటే భూమి మీద మొలిచినటువంటి గడ్డి గింజలలాగానే అది కూడా చక్కగా అలుంకుపోయి భూమికి గోతికి తేడా తెలియకుండా పోతుంది. అప్పుడు గోయికి వాడు ఏనుగును పట్టాలి అని తీసిన గోతికి ఆవల ఒక ఆడ ఏనుగును కట్టేస్తాడు. కట్టేసినప్పుడు ఈ మదపటేనుగు ఆడ ఏనుగు యొక్క స్పర్శ సుఖాన్ని కోరుతుంది. అప్పుడు అది అసలు ఏనుగు మామూలుగా చాలా సహజమైనటువంటి తెలివి కలిగినది. కానీ దాని కన్నులు ఎక్కడ మూసుకుపోతాయి? ఆడ ఏనుగు యొక్క స్పర్శ సుఖం కోసం పోయినప్పుడు కన్నులు మూసుకుపోతాయి. అది ఆడ ఏనుగునే చూస్తూ తన ముందు ఉన్నటువంటి తీయబడినటువంటి గడ్డితో తడకలతో కర్రలతో నింపబడి ఉన్నటువంటి తీయబడిన గోతిని అది చూసుకోకుండా ఆడ ఏనుగునే చూస్తూ ఘేంకారం చేస్తూ మదపటేనుగు పోయి గోతిలో పడిపోతుంది. ఆ ఏనుగు యొక్క బరువుకి ఆ తడికలాగుతాయా? ఆగవు. ఆ ఏనుగు గోతిలో పడిపోతుంది. తరికలు కర్రలు అన్నీ ఇరిగిపోతాయి. ఆ విధంగానే అంటే కట్టు కంభానికి కట్టుబడినటువంటి ఏనుగులకు గోతులు తీసి ఈ విధంగా మరుగుబెట్టి మావటి వాళ్ళు బంధించినట్లుగానే మధోన్మత్తులైనటువంటి రాక్షసులు తమ శత్రువులకు దేవతల చేత, అంటే దేవతలకి రాక్షసులకి ఎప్పుడూ ఏదో ఒక మరి యుద్ధం అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. ఆ పోరాటంలో ఏది సత్వగుణానికి తమోగుణానికి రజోగుణానికి పడదు కదా. ఆ విధంగానే దేవతలు రాక్షసులు ఎప్పుడూ ఒకరి మీద ఒకరు పోరు సలుపుకుంటూనే ఉంటారు. రాక్షసులు తమ శత్రువులైనటువంటి దేవతల చేత నారాయణుడు అనేటువంటి ఒక మహాకర్తంలో, అంటే దేవతలు ఎప్పుడైతే రాక్షసుల చేత పోరు సల్పలేరో నారాయణుణ్ణి వారు శరణు జొచ్చుతారు. నారాయణుడు అనేటువంటి పెద్ద కందకం లేదా ఒక అగట్ట, ఆ గోతిలోకి వీరంతా కూడా రాక్షసులంతా పడద్రోయబడతారు. ఎందుకు? నారాయణుడు వచ్చి రాక్షసులను అందరినీ చంపడము పాతాళానికి నెట్టివేయడము చేస్తాడు కాబట్టి. ఈ విధంగా ఇక గంధర్వులు అని చెప్తామా అంటే గంధర్వులైతే వివేకముతో కూడినటువంటి ఆత్మజ్ఞానం యొక్క లేశమైనా సరే కొంచెము కూడా తెలియదు వారికి. ఆ తెలియనటువంటి వారే కితము అనేటువంటి మద్యాన్ని సేవిస్తారు. ఆ మద్యాన్ని అంటే ఒక మొత్తు పదార్థాన్ని, ఆ మొత్తు ద్రవాన్ని సేవించి దాని యొక్క వశపడిపోయి లేళ్ళులాగానే హరిణాలులాగానే మృత్యువు అనేటువంటి వ్యాధుని చెంతకు పరివెత్తుతూ ఉంటారు. వేటగాని చెంతకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి విద్యాధరులు భోగ విద్యల యొక్క ఆధారత్వము చేత మోహితులే అవుతారు. బ్రహ్మ విద్యా బలము చేత ప్రకాశించేటువంటి ఉదారశీలురగు వివేకులను ఆదరించకుండా ఉంటారు విద్యాధరులు. ఇంకా యక్షులైతే భయము, జ్వరము, ఉన్మాదము మొదలైనటువంటి దోషాలను పుట్టింపజేస్తూ దాని ద్వారా జనుల యొక్క నివాసాలను క్షోభ పెడుతూ ఉంటారు. తమ దేహాలను స్థిరములు అని నమ్ముతారు. అసహాయులై ఉంటారు.
మణిమంత్రాది బలశూన్యులైనటువంటి బాలుర యందు, వృద్ధుల యందు, శక్తి లేని వారి యందు తమ యొక్క దక్షత్వాన్ని చూపేటువంటి వారే అయి ఉంటారు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.